ఒంగోలు పోలీసులు ఎదుట విచారణకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఫోటోల మార్ఫింగ్ కేసులో ఆర్జీవీపై ఒంగోలు రూరల్ పీఎస్ లో కేసు నమోదైంది. దీంతో ఈ కేసుపై విచారణ ఇచ్చేందుకు ఆర్జీవీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇక అంతకుముందు ప్రకాశం జిల్లా వెల్లంపల్లిలో ఆర్జీవీతో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. ఓ హోటల్లో ఆర్జీవీ, చెవిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ మంతనాలు జరిపారు. ఒంగోలు రూరల్ పీఎస్ లో డైరెక్టర్ ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోల మార్ఫింగ్ కేసుకి సంబంధించి, అలాగే అంతకు ముందు కూడా చెవిరెడ్డి, వైసీపీ నాయకులతో కూడా ఆయన హోటల్లో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. విజయ్ చంద్రిక కూటమి నేతల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితమే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు. ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కింద నమోదైన కేసు నవంబర్ 10న మద్దిపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవంబర్ 10న రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేశారు. విడుదల ఏదైతే ఊహం సినిమా విడుదల సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి తన ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే తమ పార్టీ నేతల ఏదైతే ప్రతిష్టని దెబ్బతినే విధంగా రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్టింగ్లు ఉన్నాయని చెప్పని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నవంబర్ 19, 25 రెండు సార్లు కూడా కేసు విచారణకి రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చినా కానీ ఆయన రాలేదు. హైదరాబాద్లో అరెస్ట్ చేసేందుకు వెళ్ళినా కానీ ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇదే కేసులో రామ్ గోపాల్ వర్మకి ఇటీవల హైకోర్టు ముందస్తు బెయిల్ లభించిన నేపథ్యంలో విచారణకి ఈరోజు హాజరయ్యారు. ఈ నెలలో కూడా 4వ తేదీ విచారణకి రావాలని చెప్పని రామ్ గోపాల్ వర్మకి సిఐ శ్రీకాంత్ ఎవరైతే విచారణ అధికారిగా ఉన్నారో ఆయన నోటీసులు జారీ చేసినా కానీ తనకు 4వ తేదీ వీలు కాదు, 7వ తేదీ అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకి ఈరోజు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే రామ్ గోపాల్ వర్మ రూరల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. ఆయనతో పాటు ఆయన లాయర్ నగరకంటి శ్రీనివాస్, ఈయన వైసీపీ లీగల్ సెల్లు నిర్వహిస్తుంటారు. లీగల్ సెల్లులో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన ఏదైతే హైకోర్టు నుంచి వచ్చిన ముందస్తు బెయిల్ పేపర్స్ తీసుకొని సిఐ శ్రీకాంత్ను కూడా కలిశారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చే ముందుగానే ఇటు వైసీపీ నాయకులను కలవడం స్థానికంగా అయితే చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా వైసీపీ నేతలు అండ చూసుకొని కూటమి పార్టీ నేతల మీద ఆయన ఎక్స్లో అసభ్యకర పోస్టులు అయితే చేసిన పరిస్థితి. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ గోపాల్ వర్మ ఇటు ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత మద్దిపాడు సమీపంలో ఉన్న ఓ హోటల్లో ఇటు ఏదైతే వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎదురెళ్లి రామ్ గోపాల్ వర్మకి స్వాగతం పలికిన పరిస్థితి కనిపించింది. వీళ్ళు అందరూ కూడా ముగ్గురు కలిసి హోటల్లో కొద్దిసేపు కేసుకు సంబంధించి మంతనాలు కూడా జరిపారు. లోకల్గా ఏ ఇబ్బందులు లేవు, లాయర్ని అరేంజ్ చేశాం, ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటామంటూ కూడా వైసీపీ నాయకులు రామ్ గోపాల్ వర్మకి భరోసా కల్పించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కొద్దిసేపటి క్రితమే
రాంగోపాల్ వర్మ లోపలికి వెళ్ళిన నేపథ్యంలో రూరల్ సిఐ శ్రీకాంత్ విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన ఏదైతే వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగానే వీటిని చేశారా, వైసీపీ నేతల అండతోటి చేశారా, దీంతో పాటు వ్యూహం సినిమా విడుదల సందర్భంలో ఏదైతే ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల రూపాయలు రాంగోపాల్ వర్మ ఖాతాలోకి ఎలా వచ్చినాయి అన్న కోణంలోనే ఏదైతే రాంగోపాల్ వర్మని సిఐ శ్రీకాంత్ విచారించబోతున్నారు. విచారణలో రాంగోపాల్ వర్మతో పాటు వైసీపీకి సంబంధించిన లాయర్ కూడా ఉండబోతున్నారు. విజయ్ చంద్రిక. వెంకట్రావు, ఎటువంటి ప్రశ్నలను సిద్ధం చేశారు, ఏమైనా తెలుసా వివరాలు, లేదా విచారణతో ముగింపు సరిపోతుందా, అరెస్ట్ కూడా ఏమైనా ఉంటుందా? అంటే రాంగోపాల్ వర్మ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక సార్లు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని టార్గెట్ చేసుకొని అనేక పోస్టింగ్లు అయితే చేశారు. తన ఎక్స్లో ఏదైతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను బహిరంగంగానే ఆయన ఎక్స్లోనే పోస్ట్ చేసిన పరిస్థితి. ఏదైతే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత రాంగోపాల్ వర్మ ఎక్స్లో నుంచే పోస్ట్ చేశారన్న కోణంలోనే ప్రస్తుతం ప్రజెంట్ ఏదైతే ప్రాథమిక విచారణ అయితే జరిపారు. ఆయన కూడా ఒప్పుకున్నారు, నా ఎక్స్లో నుంచే పోస్ట్ చేశానని. అయితే రాంగోపాల్ వర్మ ఈ పోస్టింగ్లు వెనక ఎవరున్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. వైసీపీ నేతల సహకారంతోనే ఇటువంటి పోస్టింగ్లు చేశారా, అదేవిధంగా ఎన్నికల సమయంలో 24 ఎన్నికలకి ముందుగానే వ్యూహం సినిమాకి సంబంధించి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూటమి నేతల ప్రతిష్టను దెబ్బతీసే విధంగానే రాంగోపాల్ వర్మ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల రూపాయలు కూడా ఆయనకి అందినట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. వీటన్నిటి మీద విచారణ అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు రాంగోపాల్ వర్మ అరెస్ట్ అయితే ఉండదు, ఎందుకంటే హైకోర్టులో ఆయనకి ముందస్తు బెయిల్ లభించిన నేపథ్యంలో ఈ రోజు అయితే అరెస్ట్ ఉండదు. ఆయన్ని కేవలం విచారించి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన విచారించి పంపించే అవకాశం ఉంది. రాంగోపాల్ వర్మ ఇప్పటి వరకు కూడా ఏదైతే వైసీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వ్యవహరించిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం కేసులు నమోదైన తర్వాత ఏమో తెలియదు, గుర్తులేదు అంటూ కూడా అదుర్సి సినిమా డైలాగులు చెప్తున్న పరిస్థితుంది. రాంగోపాల్ వర్మ కూడా అటువంటి డైలాగులే చెప్తారా, లేకపోతే వీటి వెంటక ఎవరున్నారన్న కోణంలో ఏమన్నా సమాచారం ఇస్తారన్నది అయితే చూడాల్సి ఉంది. విజయ్ చంద్రిక. ప్రశ్నావళికి సంబంధించి రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఒక 50 ప్రశ్నలు సిద్ధం చేశారని, ఎవరు పోస్టులు పెడితే పెట్టారనో లేదా స్వయంగా వారే పెట్టారా, ఇలా సోషల్ మీడియా మాధ్యమాల్లో తిరుగుతున్నాయి కదా, ఎటువంటి ప్రశ్నావళి విచారణలో సిద్ధం చేశారు? వ్యూహం సినిమాలో భాగంగానే నేను ఈ పోస్టింగ్లన్నీ పెట్టానని ఇప్పటికే రాంగోపాల్ వర్మ చెప్తున్నప్పటికీ కూడా గతంలో కూడా అనేక పోస్టింగ్లు రాంగోపాల్ వర్మ చేసిన పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఎక్స్లో పోస్ట్ చేసిన వాటిల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలకు సంబంధించిన కేసు అయితే ఇది. దీనికి సంబంధించి కూడా ఏపీ వ్యాప్తంగా 9 కేసులు నమోదైన పరిస్థితి. మొదటిగా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో మద్దిపాడులో నమోదైన ఈ కేసుకు సంబంధించి రాంగోపాల్ వర్మని విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు విచారణకు వచ్చారు. ప్రధానంగా చూస్తే ఈరోజు విచారణ అయితే ఏదైతే పోస్టింగ్లు వెనక ప్రధానంగా రాంగోపాల్ వర్మ అనేక సార్లు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న వారి మీద పోస్టింగ్లు చేసిన నేపథ్యంలో వాటి వెనక ఏదైనా దురుద్దేశం ఉందా, దురుద్దేశం ఉంటే దాని వెనకాల వైసీపీ నాయకులే ఉన్నారా, ఈయనే స్వయంగా చేశారన్న కోణంలోనే ప్రశ్నావళి అయితే సిద్ధం చేసిన పరిస్థితి. దీంతో పాటు ఫైబర్ నెట్ నుంచి నగదు ఎలా ఇచ్చారన్న కోణంలో కూడా ప్రధానంగా ఈ అంశాల మీదే ఈ రోజైతే సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ వెంకట్రావు.